గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు చూద్దాం. ఈనాడు పేపర్కి వెళ్దాం. ఈనాడు పేపర్లోని ప్రధానాంశంగా ఏపీకి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకున్నట్లయితే నిన్న మిథున్ రెడ్డి అరెస్టుతో మధ్య కుంభకోణం కేసులో ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. A4గా ఉన్న మిథున్ రెడ్డి అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక జగన్ కు ఉచ్చు బిగుచుకోనుందా అనే ఉత్కంఠ అయితే ఒక వాదన అయితే తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన అప్డేట్ ని ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ జగనే మధ్య కుంభకోణంలో అంతిమ లబ్ధిదారులు ఆయనే. వైకాపా ముఠాను తెరవెనక నడిపింది మాజీ ముఖ్యమంత్రి. ఇక ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయల ముడుపులు, 5 ఏళ్లలో మొత్తం 3,500 కోట్ల రూపాయల పైనే. రాజ్ కేశరెడ్డి నుంచి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప, బాలాజీలకు ఆ ముగ్గురి నుంచి జగన్ కు చేరవేత. ఇక ముడుపుల సొత్తులో 200 నుంచి 300 కోట్లు ఎన్నికల్లో ఖర్చు చేశారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ముడుపుల సొత్తు, భారీ మొత్తంలో సొమ్ము దుబాయ్కి తరలింపు. సిట్ ప్రాథమిక అభియోగ పత్రంలో ఈ విషయాలైతే వెల్లడి అవ్వడం జరిగింది. అలాగే వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు నాటి సీఎం జగనేనని స్పష్టమైపోయింది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము చివరిగా జగన్కే చేరిందని వెల్లడైంది. ఇక కొంచెం డీటెయిల్గా చూసుకున్నట్లయితే రాజ్ కేశరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ మొత్తాన్ని వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి, A4 నాటి వైకాపా నేత విజయసాయిరెడ్డి, A5 భారతీ సిమెంట్స్ డైరెక్టర్ జగన్ సతీమణి భారతీ తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప, బాలాజీకి A33 అందజేసేవారని, వారు ఆ సొత్తును ఎప్పటికప్పుడు జగన్ కు చేర్చేవారని తేలింది. ఇక ఇలా 3,500 కోట్ల రూపాయల మేర కొల్లగొట్టినట్లు వెలుగు చూసింది. దీన్ని బట్టి ఆ మొత్తం కుంభకోణం అంతా జగన్ కోసం, ఆయనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల ద్వారానే జరిగినట్లు తేటతెల్లమైపోయింది అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన నేపథ్యంలో మిథున్ రెడ్డికి సంబంధించింది చూసుకోవచ్చు. మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్. విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలింపు. జైలు వద్ద వైకాపా శ్రేణుల రచ్చరచ్చ, దూరంగా పంపి బారికేడ్లు పెట్టిన పోలీసులు. ఇక కొంచెం డీటెయిల్ గా చూసుకున్నట్లయితే మద్యం కుంభకోణం కేసులో ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 4వ నిందితుడు వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయనను రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారానికి తరలించారని ఆదేశించారు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మిథున్ రెడ్డికి సంబంధించిన ఒక చిత్రాన్ని కూడా ఇవ్వడం చూసుకోవచ్చు. కోర్టు రిమాండ్ విధించడంతో మిథున్ రెడ్డిని జైలుకు తరలిస్తున్న పోలీసులు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. రైట్. ఇక ఈ విషయానికి సంబంధించి వారి విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం. సార్ మ్యూట్ లో ఉన్నారు సార్, దయచేసి అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. గుడ్ మార్నింగ్ బ్రహ్మిణి, నమస్కారం, శుభోదయం బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు కూడా. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. అయితే ఈనాడు పేపర్లో ప్రధానాంశంగా చూసుకున్నట్లయితే ఇక బిగ్ బాస్ జగనే అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా ఇంతవరకు చూసాం. ఏ విధంగా చూసుకోవాలంటారు? దీనిపై మీ విశ్లేషణ ఏంటి? తీగలాగారు డొంకంత కదులుతుంది. ఖచ్చితంగా బిగ్ బాస్ ఎవరు అనేది తేలిపోనుంది అతి త్వరలో. అంటే వాళ్ళ ఆరోపణ చాలా సార్లు చార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నా కూడా ఇంకా నిందితులుగా చేర్చలేదు. యాజ్ అడ్వకేట్ కూడా చెప్తున్నాను. ఇదేంటంటే ఇప్పుడు నిందితులు మాత్రమే వీళ్ళందరూ సాక్ష్యాధారాలను లింక్ చేసుకొని అసలైన బిగ్ బాస్ ఎవరు అని తెలుస్తారు. ఆ తర్వాత కేసులో పెట్టడం. గతంలో చూసాం కదా, మనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మొదలు కవితను సాక్షిగా పిలిచారు. కవితను కేవలం స్టేట్మెంట్ కోసం పిలిచారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఉచ్చు బిగించిన తర్వాత అరెస్ట్ చేశారు. ఇది అంతే అంటున్నాను నేను. ఇందులో A4 ఎవరైతే మిథున్ రెడ్డి చాలా కీలకమైన వ్యక్తి. ప్రతి నెల అంటే డిజిటల్ నుంచి వస్తుంది. ఇక్కడ 2 జరిగినాయి. ఒకటేమో డిజిటల్ పేమెంట్స్ లేకుండా డైరెక్ట్ గా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అనేది హవాలా వర్క్ అని చెప్పాను. డబ్బులు షాపుల నుంచి షాపులో మాయమైనట్టు డిజిటల్ పేమెంట్స్ మాత్రమే చాలా వరకు లెక్కలు చూపించినట్టు అర్థమవుతుంది. రెండోది ఏంటంటే ఈ ప్రతి దగ్గర నుంచి అంటే డిజిటల్ నుంచి గతంలో ఆటోమేషన్ ఉండే, అంటే ఎక్కడ సరుకు తక్కువ కాగానే ఆటోమేటిక్ గా అది డిమాండ్ క్రియేట్ అయ్యేది, కాగానే వాళ్ళు ఇంటికి పోయేది, పంపించేవాళ్ళు. దీన్ని ఆటోమేషన్ నుంచి మాన్యువల్ గా మార్చారు. అక్కడ జరిగింది అది. కానీ మాన్యువల్ గా మార్చినాక మీ సరుకు మేము కొనాలంటే మీరు మాకు డబ్బులు ఇస్తేనే కొంటాం అని ప్రతి నెల అన్ని డిజిటల్ కలుపుకొని ఒక 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఒక్కొక్క దగ్గర నుంచి డైరెక్ట్ గా మనకు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది. అంటే 50-60 కోట్లు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిందంటే మిగతా కనీసం 40-50 కోట్ల రూపాయలు కింది వాళ్ళు తిన్నట్టే కదా. అంటే నెలకు 100 కోట్ల రూపాయల ఆదాయం ఈ రకంగా డిజిటల్ నుంచి సంపాదించినట్లు లెక్క. అంటే 2 కలిపి చెప్తున్నాను నేను. 50 కోట్ల లెక్క పెట్టుకున్న కనీసం సంవత్సరానికి 600 కోట్లు. 5 సంవత్సరాలు పూర్తిగా ఈ పాలసీ అమల్లో లేదు.
కొంచెం ముందే వచ్చింది, తక్కువైంది కనుక 5 సంవత్సరాలు లెక్క పెట్టుకున్నా, పూర్తి స్థాయి లెక్క పెట్టుకున్నా కూడా దాదాపు 3,500 కోట్లు, 5 60-70 కోట్లు లెక్క పెట్టుకున్నా 5 35 అంటే 700 కోట్లు ప్రతి నెలకు సంవత్సరానికి అనుకుంటే 3,500 కోట్లు లెక్క చూపిస్తున్నారు ఇప్పుడు అది మన అసిట్ వాళ్ళు. ఇది రుజువు అయ్యేదాకా మనం చెప్పలేం కానీ, అది అడ్వకేట్ గా మనం రుజువు కాకముందే నేరస్తులను వీళ్ళు చర్చలేం కానీ, పూర్తిగా ఇది మీద ఎంక్వైరీ జరుగుతున్నది. ఇప్పటికే 7 మంది అరెస్ట్ అయ్యారు, ఇంకా కొందరు అరెస్ట్ కావాల్సి ఉన్నది. దాంతో పాటు అసలే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చాలా సార్లు చార్జ్ షీట్ లో వచ్చిన, అంటే సాయి రెడ్డి గారి నుంచి మొదలుకొని ఇప్పటిదాకా వచ్చిన సాక్షులందరినీ కూడా బెదిరించాలని రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. కానీ వాసుదేవరెడ్డి అని మనకు దాని ఎండి ఉంటే ఆయన కేంద్ర ప్రభుత్వ సర్వీస్ నుంచి ఆయనను డిప్యుటేషన్ మీద తెచ్చుకున్నారు. డిప్యుటేషన్ క్యాన్సిల్ చేయడానికి కూడా ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక రకంగా చెప్పాలంటే కొంత బయటకు పంపించే ప్రయత్నం చేశారనే మాట కూడా వస్తున్నది. అంటే ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే అప్రూవర్ గా మార్చారనే మాట కూడా వస్తున్నది. ఇటు పక్క ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు, గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి అసలు సూత్రధారి, అసలు బిగ్ బాస్ ఆయనే అని ఇటు పక్కన ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ ఆరోపణలు పక్కన పెడదాం, కేవలం ఇవాళ కేసు నడుస్తున్న తీరును చూస్తే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, రాజమండ్రి జైలు పోయారు, చాలా పెద్ద సీన్ క్రియేట్ చేశారు. నేను చూసాం కదా మనం. అవన్నీ పోయిన తర్వాత చట్టం ముందు అంత సమానలే కదా. రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేస్తేనే సరైన ఉద్దేశంగా ఇప్పుడు వీళ్ళకు పోలీస్ కస్టడీ కోరుతారని నేను అనుకుంటున్నాను. మిథున్ రెడ్డిని ఇప్పుడు కేవలం జైలు పంపించడమే కాదు, రేపు ఎల్లుండి పిటిషన్ పడుతుంది. మిథున్ రెడ్డితో పాటు కొందరిని పోలీస్ కస్టడీ కోరుతారు. కోరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాత్రపై స్పష్టత వచ్చినప్పుడు మాత్రమే మనం గట్టిగా చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడే చార్జ్ షీట్ లోనే, అంటే ఫస్ట్ చార్జ్ షీట్ లోనే ప్రిలిమినరీ చార్జ్ షీట్, మధ్యంతర చార్జ్ షీట్ వేశారు. అందులో జగన్మోహన్ రెడ్డి పేరు దాదాపు 10-12 సార్లు ఉటంకించారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో నిందితుడిగా చేర్చడానికి అవసరమైన పక్కా వ్యూహంతోనే ఈ ప్రభుత్వం పోతుందని మనం అనుకోవచ్చు. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇక అలాగే వైసీపీ ఏమో దీనికి చెప్తోంది, రియాక్షన్ ఇస్తూ ఉంది. కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతోంది ఎప్పటి నుంచి చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన అరెస్టులకు సంబంధించి కూడా, ఇక మీద జరగబోయే అరెస్టులకు సంబంధించి కూడా వారు ఒకటే చెప్తున్నారు, వైసీపీ తరఫున ఒకటే చెప్తున్నారు, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, కావాలనే పన్నాగం పన్ని ఇరికిస్తున్నారు ప్రతి ఒక్కరిని అనేది వాళ్ళ వాదన. యద్భావం తద్భవతి అని సామెత, మన మనసులో ఏముందో అది మనం అంతే కదా. కనుక నేనేమంటున్నానంటే, గతంలో మన చంద్రబాబు నాయుడు గారిని మన స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు అది అట్లా అనిపించలేదా మీకు? ఇప్పుడు ఏమైంది, ఆ కేసు ఎక్కడ పోయిందో కూడా తెలుస్తలేదు కదా. అందుకనే క్రియేటెడ్ కేసెస్ పెట్టుకుంటే ఇదే జరుగుతుంది. వాళ్ళు పెట్టారు కనుక వీళ్ళు పెడుతున్నారు అనిపిస్తుంటది. ఇద్దరు పెడుతున్నారు, సమస్య లేదు, అక్కడ తేడా ఏం లేదు. వాళ్ళు వీళ్ళ మీద పెట్టారు అధికారులు ఉన్నప్పుడు, వీళ్ళు వాళ్ళ మీద పెడుతున్నారు, అంతే తేడా, ఏం తేడా లేదు. కాకపోతే రుజువు కాకుండా ఇట్లాంటి కేసులు పెట్టడానికి ప్రజల్లో పర్సన్ అవుతారు కదా అని. ఉదాహరణకు గతంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ చాలా క్లైమాక్స్ చేరుకుంది. ప్రజలు ఏం చేశారు, వైనాట్ 175 అంటే 151లో 5 తీసేసి 11, 151లో 5 మధ్యాహ్న సంఖ్య తీసేశారు, 11 పరిమితం చేశారు. అందుకని ఏదైనా అతి సర్వత్ర వరద చేయొద్దన్నట్టు అతి చేస్తే ఇట్లాగే ఉంటుంది. ఏ ప్రభుత్వం చేసినప్పుడు వీళ్ళు చేసినా, అప్పుడు అంతకుముందు వాళ్ళు చేసినా కూడా ప్రజలు గమనిస్తున్నారు కదా. మీరు ఇప్పుడు మీ మీద కేసులు పెడుతున్నారు అంటున్నారు కదా, గతంలో కూడా ఇదే పద్ధతిలో అచ్చెన్నాయుడు మీద నుంచి మొదలు పెడితే అందరి మీద కేసులు పెట్టడం, వాళ్ళను పూర్తిగా మన మీ ఎంపీ రఘురామకృష్ణ రాజు గారి మీద కేసు పెట్టి ఆయనను మాన్యువల్ గా మన 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించడం, ఆయన మీద మంచిగా నడుచుకుంటూ పోయిన వాడు గుంటుకుంటూ బయటకు వచ్చి చూసాం కదా మనం. ఇవన్నీ కూడా కనుక స్పష్టంగా ఏమవుతుందంటే, అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు అధికారం సాగించుకుంటున్నారు, అధికారం పోగానే పేలగా అరుస్తున్నారు. అందుకనే మీరు చేసింది మళ్ళీ మీకు తిరిగి వస్తుంది కదా. ఎస్, అవును. ఎస్ రామ్మోహన్ రావు గారు, అలాగే మరో వార్తా కథనాంశం కనుక చూసుకున్నట్లయితే, విద్యార్థులకు ధ్యాన బోధన విపస్యాన సహకారంతో కోనసీమ జిల్లాలో అమలు, ప్రయోగాత్మకంగా గురుకుల పాఠశాలలో శ్రీకారం. ఇక సమాజంలో మారుతున్న జీవనశైలి అన్ని వయస్సుల వారిపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. బడిలో చదువుకునే విద్యార్థి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి ఒక భాగం అయిపోయింది. ఇక ఏ వ్యక్తి అయినా ఉన్నతంగా రాణించాలంటే బాల్యదశ నుంచే ఏకాగ్రత, క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ, ఒత్తిడిని అధిగమించేందుకు మానసిక సత్వ అవసరం అంటూ విద్యార్థులకు ధ్యాన బోధన అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇక ధ్యానం చేస్తున్న విద్యార్థులు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలంటారు రామ్మోహన్ రావు గారు? మంచిది అంటున్నారు. ఎందుకంటే ఇవాళ ఒత్తిడికి గురై మీరు చూడండి, యువత ఆత్మహత్య చేసుకుంటారు. హాస్టల్లో ఉన్న పిల్లలు పైనుంచి దూకి చనిపోతున్నారు, లేకపోతే ఉరి వేసుకుంటారు, ఫ్యాన్లకు ఉరి వేసుకుంటారు, చూస్తున్నారు. అంటే చదువు మీద ఒత్తిడి ఎక్కువైంది. మార్కులు, ర్యాంకులు తప్ప ఇంకోటి ఏం లేకుండా తల్లిదండ్రులకు ఆలోచన ధోరణి మారాలి. కేవలం ధ్యానం చేస్తే లాభం లేదు కదా. ఇటు పక్కన తల్లిదండ్రుల ఆలోచన ధోరణి మారాలి. అయితే మెడికల్ డాక్టర్ అన్నా, లేకపోతే ఇంజనీర్ అన్నా, ఇంజనీర్ మోజు కూడా పోయింది.
ఈ రెండు కాకుండా అమెరికా కలలు కంటారు, మా పిల్లలు అమెరికా పోవాలి, డాలర్లు సంపాదించాలి. కానీ ఆరోగ్యాన్ని మొత్తం పిండి పిప్పి చేసి వాళ్ళు ఏ సంపాదించినా కూడా చిన్నతనంలో 30 ఏళ్ల పిల్లలకు కూడా 25-30 ఏళ్ల పిల్లలకు కూడా మీరు చూస్తున్నారు కదా, ఇవాళ బీపీలు షుగర్లు పెరుగుతున్నాయి. దానికి కారణం ఒకటి ఒత్తిడి, పని ఒత్తిడి, దాంతో పాటు టెన్షన్, టార్గెట్స్ ఇవన్నీ ఉంటున్నాయి కనుక ముఖ్యంగా చదువులో కూడా ఇంత పెద్ద ఒత్తిడి ఉండొద్దు అంటున్నాడు. ఆడుతూ పడుతూ చదువుకోవాలి తప్ప మేమందరం చదువుకోలేదు, చెట్ల కింద చదువుకున్నాం, ప్రభుత్వ బడులలో చదువుకున్నాం. మొత్తం అంత విద్యాభ్యాసం ఎక్కడ కూడా ఒక్క రోజు కూడా నాకు 67 ఏళ్ళు వయసు ఒక్కనాడు కూడా నేను ప్రైవేట్ పాఠశాలలో చదువుకోలేదు. మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అందుకని ఏమంటున్నా అంటే వీళ్ళ మీద ఈ ఒత్తిడి పెట్టడం వల్ల వస్తున్న సమస్య తల్లిదండ్రులు మారాలి. ముఖ్యంగా జీవనశైలి కూడా మీరు అంతకుముందు చెప్పారు కదా బ్రాహ్మణి, జీవనశైలి కూడా మారాలి. ఉదాహరణకు చిన్న పిల్లలు చదువుకునే అంగన్వాడీ పిల్లల దగ్గర నుంచి మందు పెడితే ఎదురుగానే ఒక షాప్ ఉంటది, అన్ని జంక్ ఫుడ్స్ ఉంటాయి. మనకు రకరకాల ఉప్పు, పులుపు, ఇవి కారం ఎక్కువ జంక్ ఫుడ్స్ దొరుకుతున్నాయి. అది అలవాటైన తర్వాత మామూలు ఆహారం తినాలి కదా. మీరు చూడండి, క్యారెట్ మామూలుగా ఆడుతూ పడుతూ నవ్వులు తినేవాళ్ళం, క్యారెట్ తినమని చూస్తాం వీళ్ళేమో దాన్ని ఏదైనా పాలిష్ చేసి దాన్ని మళ్ళీ క్యారెట్ చిప్స్ అంటే తింటారు వీళ్ళు. అందుకనే ఈ ఆహార పద్ధతులు మారాలి, జీవన విలువలు మారాలి, దాంతో పాటు చదువు మీద ఒత్తిడి కూడా మారాలి. చదువు మీద ఒత్తిడి, తర్వాత ఉద్యోగంలో ఒత్తిడి, మన జీవితం మొత్తం ఒత్తిడే కదా. ఇట్లా కాకుండా మనం సంపాదన మన కోసం మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు తినగలుగుతాం, తాగలుగుతాం అని చెప్పి ఆలోచన చేసి ప్రయత్నం రావాలి. ధ్యాన బోధన మంచిది అంటున్నాను నేను. ఒక రకంగా ధ్యాన బోధనతో పాటు మిగతా ఎన్విరాన్మెంట్స్ అన్ని మారకపోతే, తల్లిదండ్రుల నుంచి కుటుంబ వ్యవస్థలు మారకపోతే, జీవన విధానం లైఫ్ స్టైల్ మారకపోతే ఎంత ధ్యానం చేసినా కూడా లోపల శరీరం తినేసిన తర్వాత శరీరంతో మనం ఆ ధ్యానం చేయలేం కదా, అంత ఓపిక కూడా అంత ఏకాగ్రత కూడా ఉండదు కదా. కానీ ఇప్పుడు ఆధునికమైన డాక్టర్లు అందరూ కూడా మీ జీవన విధానం ఏమిటి, లైఫ్ స్టైల్ మార్చుకోండి చెప్తున్నారు. గతంలో టాబ్లెట్స్ ఇచ్చి చికిత్స కన్నా నివారణ మేలంటున్నారు డాక్టర్లు అందరూ. మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి అని ఫస్ట్ సలహా ఇచ్చిన తర్వాతనే డైటీషియన్స్ కూడా చూడండి, ప్రతి హాస్పిటల్లో డైటీషియన్స్ చూస్తున్నారు. ఏ చిన్న దెబ్బ వచ్చినా మీరు అక్కడికి పోండి, అది కన్సల్టెంట్స్ వేరే పెడుతున్నారు. కనుక ఇది ధ్యానం మంచిది. ధ్యానం కంటే ముందు నేను చెప్పిన మారితే అది పనికి వస్తాం. రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక మరో వార్త కథనం చూసినట్లయితే జీతం, ఉద్యోగ స్థాయి ఆధారంగా H1B వీసా అమెరికా ప్రయత్నాలు. H1B వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ట్రంప్ కార్యవర్గం తాజా ప్రయత్నాలైతే మొదలుపెట్టింది. ఇక ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ DHS ఓ ప్రతిపాదనను శ్వేత సౌధంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ ఎఫైర్స్ ఫర్ రివ్యూ కార్యాలయానికి పంపింది. 2026 కోసం వార్షిక పరిమితికి తగినన్ని దరఖాస్తులు రావడంతో ప్రాసెస్ను నిలిపివేస్తున్నట్లు శుక్రవారం US సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. దీంతో 2026 సంవత్సరానికి లాటరీ విధానం ఉండకపోవచ్చు. ఇక ప్రస్తుతం పరిమితి ఆధారంగా లాటరీ విధానంలో వీసాదారులను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ తర్వాత ఆయా కంపెనీలు తమకు నచ్చిన వీసాల్లో అక్టోబర్ నాటికి విధుల్లో చేర్చాల్సిన కార్మికుల దరఖాస్తులను కూడా సమర్పిస్తాయి. ఇక ట్రంప్ తొలి విడత అధికారంలోకి వచ్చాక లాటరీ విధానంలో కాకుండా సదరు పోస్టుకు ఆఫర్ చేస్తున్న వేతనం ఆధారంగా అయితే ఉండబోతుంది అంటూ కూడా జీతం, ఉద్యోగ స్థాయి ఆధారంగా H1B వీసా అంటూ అమెరికా ప్రయత్నాలు అయితే చేస్తుంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ఇది ఎంతవరకు మేలు చేకూరే అవకాశం ఉంది అంటారు రామ్మోహన్ రావు గారు? రమణి, 3 రకాలుగా మనం ఉపాధికి అక్కడికి పోతున్నాం. అంటే ఒకటి విద్య రంగం, రెండోది ఉపాధి రంగంలో, మూడోది నైపుణ్య రంగంలో. నైపుణ్యమైన డాక్టర్ లేకుండా ఉంటే వాళ్ళే ఆహ్వానిస్తున్నారు. కనుక ఆ రకంగా 3 రకాలుగా విద్య, మన వైద్యము, అట్లానే ఆరోగ్యము, ఈ విషయాలలో ఎక్కువ మంది మైగ్రేట్ అవుతున్నారు. ఖచ్చితంగా ఉపాధి కల్పనలో సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువ మంది అవుతున్నారు. దీన్ని ఆశా నిరాశల మధ్య చంపు నిర్ణయాలు ఎట్లుంటాయంటే ఆశ పెడుతున్నారు, ఆశను చంపేస్తున్నారు వెంటనే. అంటే వీళ్ళ ఏది పాటించాలి, ట్రంప్ వాళ్ళు మాట్లాడినంటే రేపటిదాకా ఉంటదా ఉండదా ఆ నిర్ణయం అనే సమస్య చూస్తున్నాం మనం కదా. అందుకని ఇప్పటికైతే ఒక రకంగా చెప్పి ఇది ఆశాజనకమైన వార్తనే. కానీ రేపటికల్లా ఇంకో రకంగా మాట్లాడవచ్చు ఆయన. కానీ ఇవన్నీ ఇమ్మిగ్రేషన్ అధికారులు కానీ ఇవన్నీ వెంటనే మార్చకపోవచ్చు. కనుక ఇప్పుడు ఇవాళ ఏదైతే H1B వీసాలు ఉన్నాయో దాంట్లో చెప్పాను కదా, ఉద్యోగం కోసం పోతున్నారు కొన్ని నైపుణ్యమైన కార్మికులు, ఉదాహరణకు ప్లంబర్స్, లేకుంటే మన వడ్రంగి ఇట్లాంటి పనులు చేసే వాళ్ళు కూడా చాలా మంది నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు కూడా వెళ్తున్నారు. దాంతో పాటు చదువు కోసం వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. చదువు కోసం వెళ్తున్నారంటే ఒక పని పోయి ఇంకో పని చేస్తే కరెక్ట్ కాదని దానికి ఇవాళ దాన్ని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బయటకు పంపిస్తున్నారు తప్ప లీగల్ గా వెళ్ళిన వాళ్ళు ఎవరికి దోకా లేదు. లీగల్ గా పోకుండా కొన్ని ఏజెన్సీస్ నమ్మి, దుర్మార్గం ఏజెన్సీస్ నమ్మితే వాళ్ళు తీసుకెళ్లి దొడ్డిదారిన అక్కడ పంపించి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టే సందర్భాలు ఉన్నాయి. అట్లా కాకుండా మనము కెరీర్ గైడెన్స్ లో ముఖ్యంగా అమెరికాకు వెళ్లే విద్యార్థులకు కానీ నైపుణ్య కార్మికులకు కానీ ఏజెన్సీస్ ఎన్నుకునే క్రమంలో భారత ప్రభుత్వం కూడా మంచి సహాయం చేస్తున్నది. భారత ప్రభుత్వం
చెప్పెట్టిన ఏవైతే నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం వెళ్తే ఇబ్బందులు ఏమి ఉండవు. అడ్డదారిన ఏదో పోవాలి మొత్తం మీద అని అనుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. అక్కడికి పోయిన తర్వాత సంపాదించుకోవచ్చు, చదువుకోవచ్చు అనుకుంటే ఆ మార్గం మూసుకుపోయింది. ఇప్పుడు అక్కడికి పోవాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల మీద ఆధారపడి అక్కడ సంపాదన లేదు అనుకొని పోతేనే, వేరే ఉద్యోగాలు చేసుకోలేము అనుకొని పోతే మాత్రమే ఇవాళ సాధ్యమయ్యే అవకాశం ఉంది. సరే వీసాలకు తగ్గ దరఖాస్తులు వచ్చినాయి కనుక ఇది మామూలు ఎప్పుడు జరిగేదే. మన H1B వీసాలకు తగ్గ దరఖాస్తులు వచ్చినాయి కనుక లాటరీ సిస్టమ్ లో వేసేస్తారు. 1:3 1:4 లెక్క ఉంటుంది. అది దాని ప్రకారం తీసేసి రేపు పొద్దున వీళ్ళను మైగ్రేట్ అక్కడికి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్ రామ్మోహన్ గారు. అలాగే మరొక వార్తా కథనాంశాన్ని కనుక తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే ఔటర్ రింగ్ రైలు 392 కిలోమీటర్లు 24 స్టేషన్లలో తుది అలైన్మెంట్ ఖరారు. 8 జిల్లాలు 14 మండలాల పరిధిలో RRRకు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే. ఇక అంచనా వ్యయం 12,077 కోట్ల రూపాయలు. 6 ప్రాంతాల్లో పాత రైలు మార్గంపై కొత్త లైన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఔటర్ రింగ్ రైలు అంటూ కూడా గజ్వేలు, మూసాయిపేట, గుల్లగూడ, వాడి, బూర్గుల, డోన్ ఇట్లా దానికి సంబంధించి ఒక చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దేశంలో మొట్టమొదటిది ప్రతిష్టాత్మక ఔటర్ రింగు రైలు ప్రాజెక్టు తుది అలైన్మెంట్ అయితే ఖరారైంది. ఇక 392 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు అయితే రానుంది. రాష్ట్రంలో 8 జిల్లాలు 14 మండలాలను కలుపుతూ దీన్ని చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఔటర్ రింగు రైలు 392 కిలోమీటర్లు మరి ఎప్పుడు అమల్లోకి రానుంది, ఎప్పుడు మనకు అందుబాటులోకి రానుంది, ఏంటి అసలు దీనికి సంబంధించిన విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? బ్రాహ్మణి మంచిది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ ఒక వరం అయితే రీజనల్ రింగ్ రోడ్ ఇంకొక వరం. నిజంగా చెప్పాలంటే ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే ఇవాళ హైదరాబాద్ ట్రాఫిక్ సంగతి ఊహించండి. అంటే చాలా ముందు చూపుతో చేయడం వల్ల ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదన వచ్చింది. రీజనల్ రింగ్ రోడ్ పక్క నుంచి 3 కిలోమీటర్ల అవతల నుంచి చేస్తున్నారు. ఇవతల నుంచి చేస్తే ప్రతిసారి ROBలు కట్టాల్సి వస్తుంది కనుక అవతల కూడా కట్టాల్సిందే, కానీ తక్కువ పడతాయి. అందుకని ఆ రకంగా ఔటర్ రింగ్ రోడ్డు మన రీజనల్ రింగ్ రోడ్ బయట చేసేది ఏదైతుందో ఇది గతంలో 3 ప్రతిపాదనలు ఉన్నాయి. 508 కిలోమీటర్ల ప్రతిపాదన ఒకటి, 430 కిలోమీటర్ల ప్రతిపాదన ఒకటి. ఇది యాక్చువల్ గా ఆచరణ సాధ్యం అంటున్నారు. కానీ ఇందులో పెద్ద చిక్కు ఏంటంటే భూమి సేకరణ చాలా పెద్ద చిక్కు. ఇప్పటికే చూడండి ఔటర్ రింగ్ మన రీజనల్ రింగ్ రోడ్ పక్క ఏదైతే సేకరించారో అంతకుముందు మల్లన సాగరు, కొండపచ్చవ సాగరు ఇట్లాంటి వాటిలలో భూసేకరణ జరిగినప్పుడు రాయగిరి మన భువనగిరి పక్కనే ఉంటది. రాయగిరి వాసులు వ్యతిరేకించారు. అది మా భూమిని ఎదుర్కొన్నాయా, ప్రతిదీ మా భూమి నుంచి పోతున్నాయా అని అన్నారు. కానీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ పక్క నుంచే ఈ ఏదైతే మనకు ఈ రైల్వే లైన్ పోతుందో సరిగ్గా 3.5 కిలోమీటర్ల దూరం. అంటే మధ్యాహ్నం పెద్దగా ఏముండదు. కనీసం మనకి రీజనల్ రింగ్ రోడ్ వల్ల బైపాస్ రోడ్లు అవుతాయి, కిందికి వెళ్ళి సర్వీస్ రోడ్లు అవుతాయి. దానివల్ల ఆ రోడ్ ఉంటే అభివృద్ధి చెందుతుంది. కానీ మనకు రైలు మన పట్టాల పక్కన పరిశ్రమలు రావాల్సింది తప్ప పెద్దగా జనావాసాలు రావు. అంటే స్టేషన్ దగ్గరికి ఉండొచ్చు కానీ మిగతా చోట్ల రావు. కనుక భూమి పోతుంది, అది పనికి రాకుండా అవుతుంది. పక్కన మనం ఏమి చేయలేము, రోడ్లు ఉండవు కదా అనే మాట వస్తున్నది. కనుక రీజనల్ రింగ్ రోడ్ కు దగ్గరగా చేస్తున్న సందర్భంలో ఈ రెండింటి మధ్య ఉన్నవాడు చాలా ఇబ్బంది పడేవాల్సి వస్తుంది. భూసేకరణ పెద్ద సమస్య దీనివల్ల. ఎందుకంటే భూసేకరణ కూడా కనీసం 100 ఫీట్ల వెడల్పుతోని చేయాల్సి వస్తుంది. 100 ఫీట్లు అంటే 33 మీటర్లు మనం చేయాల్సింది ఆల్మోస్ట్ ఆల్. ఈ 33 వెడల్పుతోని చేసే దానిలో పరిహారం ఏమిటి, ఇవన్నీ పెద్ద సమస్య. కానీ మంచిది అంటున్నాను. రీజనల్ రింగ్ రైలు అవుతుందో రింగ్ రైలు వల్ల దేశంలోనే ఫస్ట్ ఇది. ఔటర్ రింగ్ రోడ్ ఎట్లా అద్భుతంగా విజయం సాధించింది, ఇది కూడా సాధిస్తుంది అనుకుంటున్నాను. కానీ కేవలం ఆచరణకు వచ్చే వరకు ఇంకా 10 ఏళ్ళు పడితే 5 ఏళ్ళు పడితే తెలియదు. కానీ ఇప్పటికే ఉన్న రైల్వే లైన్ కొన్ని వాడుకుంటున్నారు తప్ప కనుక మంచిది అంటున్నాను. ఇప్పుడు ఈ మొత్తం అవగాహన ఉంది నాకు. 8 జిల్లాలంటే సంగారెడ్డి, మెదక్, మన సిద్దిపేట, అట్లాగే యాదాద్రి భువనగిరి జిల్లా, మళ్ళీ కొంత నల్గొండ జిల్లా భాగం వస్తుంది. దాంతో పాటు మనకు ఇటు పక్కన మనకు రంగారెడ్డి జిల్లా, అట్లానే మన వికారాబాద్ జిల్లా, ఇట్లా 8 జిల్లాలు కలిపి ఇవాళ ఈ రీజనల్ రింగ్ రైల్ ఏదైతే ఉందో మంచి ఆలోచన. అప్పుడు ఏమవుతుందంటే గూడ్స్ రైళ్లను వీళ్ళన్నిటి కూడా సికింద్రాబాద్ స్టేషన్ కు, హైదరాబాద్ సెంటర్ కు రాకుండా బయట నుంచి బయటకు పంపడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ప్రయాణికులకు భద్రతకు, ప్రయాణికులకు కూడా కొంత చాలా వెసులుబాటు వస్తుంది. సెంట్రల్ సిటీకి రావడానికి ప్రయాణికుల రైలు మాత్రమే వస్తాయి. గూడ్స్ రైలు ఒక్కటి కూడా లోపలికి అంటే సిటీ లోపలికి రాకుండా చాలా అద్భుతంగా బయటకు వెళ్ళిపోతాయని నేను అనుకుంటున్నాను. అది డబుల్ లైన్ ప్రతిపాదన చేయాలి. సింగిల్ లైన్ చేస్తే మళ్ళీ కష్టమే. అత్యాధునికంగా డబుల్ లైన్ ప్రతిపాదన చేసినప్పుడు మాత్రమే అక్కడ కూడా గూడ్స్ రైళ్లకు ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మంచి ప్రతిపాదన చేయాల్సిందే. ఓకే, అలాగే
రామ్మోహన్ గారు, ఇంకా మరొక వార్తా కథనాంశం కనుక చూసుకున్నట్లయితే సభా సమరమే నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. అయితే ప్రధాని సమాధానానికి విపక్షాల పట్టు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ సహా అనేక అంశాలపై ప్రశ్నల్ని సంధించడానికి విపక్షాలు మూకుమ్మడిగా సిద్ధమవుతున్న తరుణంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం అయితే ప్రారంభం కాబోతున్నాయి. అంటే ఈరోజు ఇక దీనిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి నేతృత్వంలోని విపక్షాలు ఇప్పటికే వ్యూహ రచన చేశాయి. అధికారిక కూటమి కూడా ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉంది. నిబంధనల ప్రకారం వెళ్తే ఏ అంశంపై చర్చకు సిద్ధమేనని ప్రభుత్వం చెబుతుంది. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంటు సమావేశాలు జరగడం ఇదే తొలిసారి. ఏడాది జనవరి 31న మొదలైన బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4న ముగిశాయి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక సభా సమరమే అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఒక వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయం, విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? వాళ్ళ పార్లమెంట్ సమావేశాలు ఇవాళ మొదలవుతున్నాయి. 21 జూలై వచ్చే 21 ఆగస్టు దాకా సుమారు నెల రోజుల్లో సెలవు తీసేస్తే 20 రోజుల పాటు సమావేశం అవుతారు. ఎందుకంటే సాటర్డేస్ ఉండవు, సండేస్ ఉండవు, ఇట్లా కొన్ని పండుగలు వస్తున్నాయి మధ్యన. ఇవన్నీ కలుపుకుంటే 20 రోజుల పాటు సమావేశాలు జరుగుతున్నాయి. దీనిలో ప్రతిపక్షాలు ఇప్పటికే కత్తులు నూరే ప్రయత్నం చేస్తున్నాయి. నిన్న కాక మొన్ననే మనకు ఇండి కూటమి పెద్ద ఎత్తున మనకు ఆన్లైన్ మన వర్చువల్ మీటింగ్ పెట్టుకున్నారు. అంటే ఎట్లా వ్యవహరించాలని. ఆపరేషన్ సింధూర్ తర్వాత, యుద్ధం తర్వాత మొట్టమొదటి సమావేశాలు జరుగుతున్నాయి. గతంలో మనందరం డిమాండ్ చేశాం, 2 ఉభయ సభలు సమావేశపరచండి, సమావేశంలో ప్రజలకు తెలపండి, మనకు ముఖ్యంగా పార్లమెంటరీలకు తెలపండి అని చెప్పి వాళ్ళు పెట్టకుండా అఖిలపక్ష సమావేశం పెట్టిండు. తూతు మంత్రం అనిపించేది. ఇప్పుడు తప్పదు, ఎందుకంటే వర్షాకాల సమావేశాలు పెట్టాల్సిందే. దానికి అనుగుణంగానే సమావేశాలు పెట్టింది కనుక ఆపరేషన్ సింధూర్ లో ఏం జరిగింది అనే మాట మీద చాలా పెద్ద ఎత్తున ఇవాళ ప్రతిపక్షాలు గొడవకు సిద్ధమవుతారు. అందుకని సభా సమరమే అంటున్నాను. సభా సమయాన్ని వినియోగించుకోవాలని నేను కోరుతున్నా. సభా సమరమే అని ప్రతిపక్షాలు అధికార పక్షం ఢీ అంటున్నాయి. ఇంకోటి 13 బిల్లులు పాతవి ప్రవేశపెట్టినవి ఆమోదించుకోవాలి. ఇంకో 7-8 బిల్లులు కొత్తగా ప్రవేశపెడతారంట. ఇందులో అగ్నికి ఆజ్యం పోసినట్టు సభా సమరంగా మార్చాలని ప్రతిపక్షాలు భావిస్తుంటే, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ లో ట్రంప్ అన్న మాటలు కూడా ముందుకు తీసుకొచ్చి ఇవాళ ఈ ప్రతిపక్షాలు దూకే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ 3 రోజుల క్రితం మాట మాట్లాడాడు. మళ్ళీ కొత్తగా చెప్పారు ఏంటంటే 5 విమానాలు మనకి ఆపరేషన్ సింధూర్ లో 5 విమానాలు భారత్ పాక్ యుద్ధంలో 5 విమానాలు కూలిపోయి అన్నాడు. అశ్వత్థామ హతోహత నరో కుంజరో అని ధర్మరాజు అంటే, ధర్మరాజు కానీ పోలిక లేదు. ధర్మరాజు వ్యక్తి వేరు, ట్రంప్ వేరు. కానీ నేను చెప్తున్నాను అంటే సగం చెప్పి సగం ఆగాను, లేకుంటే మెల్లగా చెప్పాను. ఈ సమస్య అయితే వచ్చింది. 5 విమానాలు పాకిస్తానియా, ఇండియా తెలిసినే. దాంతో ఏమైంది, ఇప్పుడు విమానాలు కూలి అని మేము అంటున్నాం కదా, ట్రంప్ ఒప్పుకున్నాడు, కరెక్టా కాదా అనేమో ఇటుపక్క ప్రతిపక్షాలు గొడవ పెట్టే అవకాశం ఉంది. కాదు మనవి కాదు వాళ్ళే అని చెప్పలేదు, వీళ్ళు మనవి అని ఇంతకాలం చెప్పలేదు. కానీ విమానాలు కూతే యుద్ధం వచ్చినప్పుడు ఇటుపక్క నష్టం జరగకుండా ఎట్లా ఉంటది? ఇద్దరు కొట్టుకున్నప్పుడు ఇద్దరికి రక్తగాయాలు కావచ్చు, వారికి ఎక్కువ కావచ్చు, వారికి తక్కువ కావచ్చు. కనుక ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు ఏం చేసిందంటే ట్రంప్ ఇవాళ మన పార్లమెంట్ లో చర్చ పెట్టిండు. వాళ్ళకి చెప్పాలంటే దీని మీద మాట్లాడమని కోరుతారు. ఇంకోటి నేనే మధ్యవర్తిత్వం వహించాను మరొకసారి అన్నట్టు. గతంలో అల్బగర్భాన్ని మన ట్రంప్ మాటలకు అడ్డం చెప్తూ ట్రంప్ మన మోడీ గారు అన్నారు కదా, ఎవరి మధ్యవర్తిత్వం లేదన్నారు. కానీ నేను మధ్యవర్తిత్వం వహించాను, నేను వాణిజ్య ఒప్పందాలు కుదరకపోతే కష్టం అని చెప్పి హెచ్చరించాను. అందుకని నేను ఈ 2 అణుశక్తి ఉన్న దేశాలు కనుక ఆపాయనని మళ్ళీ ఇప్పుడు అన్నారు. కనుక ఈ 2 వివాదాలు, ఒకటి విమానాల కూల్చివేత దాని మీద, రెండవది యుద్ధం ఎవరు ఆపారు, కాల్పుల విరమణ ఎవరు ఆపారు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం అయితే ఉంది అనుకుంటున్నాను. సభా సమయం కావాల్సింది సభా సమరంగా మార్చిన ఘనత బయటవాడు ఇప్పుడు ఏంటంటే మనకు ట్రంప్ కు దక్కిందని నేను అంటున్నాను. ఓకే, రైట్ రామ్మోహన్ రావు గారు. అలాగే మరో వార్తా కథనాంశం కనుక హెడ్లైన్ రూపంలో ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. వీధి శునకాల దాడిలో 25 మందికి గాయాలు, 2 చిన్నారుల పరిస్థితి విషమం. మెదక్ జిల్లా తూప్రాన్లో దారుణం. ఇక రోజుకు వీధి కుక్కల దాడితే ఎక్కువైపోతుంది. దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మరి దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? దీని మీద చాలా ప్రత్యక్షంగా నేను 6 జిల్లాలు తిరిగాను. ఈ మధ్యనే ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అట్లాగే లోక్ సత్తా కలిపి మేమేం చేసామంటే ఉమ్మడి మెదక్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్, అంటే ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో మేజర్ గా 10 ఉమ్మడి జిల్లాల్లో 6 జిల్లా. చాలా వరకు కంప్లైంట్స్ చిన్న సబ్ సెంటర్ నుంచి మొదలుకొని, బస్తీ దవాఖాన నుంచి మొదలుకొని, ఆరోగ్య కేంద్రాలలో ఫస్ట్ కంప్లైంట్ మేము రికార్డ్ చేసేవాళ్ళం. ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఎటువంటి వస్తున్నాయి. జ్వరాలు స్కామ్, కానీ కుక్క కాటు కొన్ని చోట్ల అయితే అటవీ ప్రాంతాల్లో అయితే కోతి గర్వం, ఈ 2 బాగా అంటున్నాను. ఫొటోస్ కూడా ఉన్నాయి, పంపిస్తాను. అంటే జనరల్ గా ఏమైందంటే ఎక్కువ కేసులు కుక్క కాటుతో వస్తున్నాయి, లేకపోతే కొంచెం గిరిజన ప్రాంతాలు అయితే
మనకు అడవులు ఉంటాయి కనుక కోతులు మీద తరమడం, కోతులు తరిమితే దాంతో తప్పించుకోవడానికి యాక్సిడెంట్ చనిపోవడం కూడా జరిగింది. కొందరు కుక్కలు తరిమితే ఒకటి చూసాం. ఉపరాల్లో ఇప్పుడు కొత్త ఏం కాదు, మొత్తం అంతా ఇవాళ గ్రామ సింహాలు అంటారు వీటిని. గ్రామ సింహాల సంఖ్య పెరిగింది. ఈ కారుణ్యం పక్కన పెట్టి కనీసం చంపమని నేను చెప్పడం లేదు, కానీ కనీసం దానికి ఆపరేషన్ లో పిల్లలు పుట్టకుండా మళ్ళీ కొత్తగా కాకుండా మనకు వాటికి ఆ, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది చేయాల్సిన అవసరం ఉంది. మనకు కుక్కలకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. చంపడం కాదు. అంటే కుక్కల సంఖ్య పెరగకుండా చూడాలి. నెంబర్ 1. కోతుల సంఖ్య పెరగకుండా చూడలేం, కానీ వాటికి అవసరమైన ఏదైతే పళ్ళు ఫలాలు ఇచ్చే చెట్లను అడవులో పెడితే గ్రామాల మీదకి పట్టణాల మీదకి రావు కదా. కోతులకు పరిష్కారం ఉంది. మీరు అడవుల్లో పళ్ళ చెట్లు పెంచండి, రోడ్డు పక్కన కూడా పళ్ళ చెట్లు పెట్టండి, అప్పుడు రావు కదా. రోడ్డు పక్కన వస్తుంటే మనం ఆహారం వేయడం కూడా మన తప్పు అంటున్నాను. రోడ్డు పక్కన వచ్చి చాలా కోతులు చనిపోతుంటాయి, లేకుండా కలుస్తుంటాయి చూస్తున్నాం. కోతి తప్పియబోయో కుక్కను తప్పియబోయో మన రోడ్ల మీద యాక్సిడెంట్ జరుగుతున్నాయి చూస్తున్నాం. కనుక ఈ రెండింటికి పరిష్కారం ఉంది. కోతులకేమో పరిష్కారం ఊళ్ళ మీద పడకుండా కోతి కాటు కూడా చూశాను. ఇప్పుడు 6 జిల్లాలు తిరుగుతుంటే కోతి కరవడం కూడా రక్కడం కూడా చూశాం. కనుక మీరు ఏం చేయాల్సింది అంటే కోతులకు పరిష్కారం అడవుల్లో పళ్ళ చెట్లు పెట్టడం. కానీ కుక్కలకు పరిష్కారం ఇంకోటి ఏం లేదు. ఖచ్చితంగా వీధి కుక్కల జనాభా తగ్గించాలంటే జనాభా నియంత్రణ పాటించాలంటే మనుషుల్లో ఎట్లా పాటించడం, అక్కడ కూడా కుక్కలకు కూడా ఆపరేషన్ చేయడం తప్ప ఇంకో మార్గం లేదు. చంపడం అనేది కరెక్ట్ గా కాకపోవచ్చు, కానీ ఉన్న వాటి అయితే నిర్మూలించి తక్కువ సంఖ్య పెరిగేటట్టు చూస్తే మంచిదే. కుక్క కాటుకు కూడా ఇప్పుడు చాలా ఆసుపత్రుల్లో మందుల కొరత ఉన్నది. అయినా సరే సీజన్లు తెప్పించి పెట్టుకుంటామంటున్నారు. కనుక చాలా మేము చూసింది మాత్రం మందుల కొరత లేదు. పోవాలే కుక్క కాటు సరైనదా కాదో చూసుకోవాలి. అసలు కరిచిందా గీకిందా దాన్ని బట్టి కూడా భయంతో చావాల్సిన అవసరం లేదు. వాటికి కుక్కను కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటది. ఆ ముందు జాగ్రత్తలు పాటిస్తే మాత్రం బాగుంటది. కుక్కని ఎప్పుడు కూడా తరిమితే ఆగితే కరవకుండా ఉంటుంది, పరిగెత్తితే కలుస్తుంది. ఎప్పుడైనా మనం ఏదైనా సరే భయంతో పరిగెత్తితే వెంబడి కలుస్తుంది. కనుక కుక్క కాటు గురి కాకుండా ఉండాలంటే పిల్లలకు కూడా స్కూళ్ళలో ట్రైనింగ్ ఇవ్వాలి. కుక్క మురుగుతుంది అంటే ఆగి దాని కళ్ళలోకి చూడడం కనుక ఏదో చేయకుంటే నష్టమేం లేదు. ఆగితే అది వచ్చి కరవదని నేను అనుకుంటున్నాను. పిల్లలకు దీని విషయంలో కూడా జాగ్రత్త నేర్పాల్సిన బాధ్యత స్కూళ్ళల్లో ఉంది, మనకు మాధ్యమాల్లో కూడా ఉంది అంటున్నాను. రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక ఈ వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలకు సంబంధించి మీ విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం. రైట్ గా చూసాం కదా, ఇది వాళ్ళ బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. స్టేట్యూన్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.